₹1 ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. నైరుతి రుతుపవనాలు గతి తప్పాయా? వాతావరణ మార్పు భూతాపం వల్ల రుతుపవనాలు దారి తప్పాయా? ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నడక మారిందా? భవిష్యత్తులో ఇదే తీరు కొనసాగితే మన దేశానికి ముప్పు తప్పదా? కొన్ని రోజుల క్రితం భారత వాతావరణ విభాగానికి చెందిన ఓ శాటిలైట్ తీసిన ఛాయాచిత్రం చూసిన వాతావరణ నిపుణులు రుతుపవన గమనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల వరకు వెళ్లి వాటిని తాకి వెనక్కి రావాల్సిన రుతుపవనాలు కొంత కట్టుతప్పి టిబెట్ పీఠభూమి ప్రాంతంలోకి ప్రవేశించాయంటున్నారు. హిమాలయాలకు అవతల వైపు ఉండే టిబెట్ పీఠభూమిలో అవపాతం తక్కువ. అందుకే ఈ ప్రదేశం ఎప్పుడూ పొడిగా కనిపిస్తుంది. శీతాకాలంలో హిమపాతం, వసంత ఋతువులో పశ్చిమ అలజడుల వల్ల కొద్దిపాటి వర్షపాతం మాత్రమే అక్కడ నమోదవుతుంది. అలాంటి శుష్క టిబెట్ ప్రాంతంలో నైరుతి తేమగాలులు తాజాగా వానలు కురిపించాయి. నైరుతి రుతుపవనాల తేమగాలులు హిమాలయాల హద్దును దాటేసి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ మీదుగా టిబెట్ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు శాటిలైట్ పిక్స్లో కనిపిస్తోందని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియోలాజీకి చెందిన గ్లేజియాలజిస్ట్ మనీష్ మెహతా అన్నారు. వేసవిలో సముద్ర జలాలు వేడెక్కి నీరు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి బయలుదేరే తేమగాలులు నైరుతి రుతుపవనాల రూపంలో భారతదేశం అంతటా కూడా విస్తరించి జూన్ నుండి సెప్టెంబర్ నెలలో వర్షాలు కురిపిస్తాయి. వాటి ప్రయాణం ఉత్తరానికి వచ్చేటప్పటికి ఎదురుగా హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తుగా పెట్టని కోటలా అడ్డు నిలుస్తాయి. ఎత్తైన హిమాలయాలను దాటుకొని ముందుకు వెళ్లలేక నైరుతి రుతుపవనాలు వెనక్కొచ్చేస్తాయి. తమలో మిగిలి ఉండే తేమతో హిమాలయ పర్వత శ్రేణుల నుంచి అవి వెనక్కు మరలుతాయి. అలా తిరిగి వచ్చే రుతుపవనాలని ఈశాన్య రుతుపవనాలు అంటారు. అవి అక్టోబర్, నవంబర్ నెలల్లో వర్షాలు కురిపిస్తూ మళ్లీ సముద్రం బాట పడతాయి. ఈ ప్రయాణంలో వర్షిస్తూ తేమను కోల్పోతూ ఉంటాయి గనుక నైరుతి రుతుపవనాలతో పోలిస్తే మనకు ఈశాన్య రుతుపవనాల వల్ల వానలు తక్కువగా పడతాయి. నైరుతి రుతుపవనాలు గనుక మునుముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించటం స్టార్ట్ చేస్తే హిమానీ నదాలలోని మంచు కరుగుదలలో, నదీ ప్రవాహాలలో మార్పులు జరుగుతాయి. నైరుతి కాస్త తురుమని టిబెట్ పారిపోతే గనక మనకు తీవ్ర నష్టం జరుగుతుంది. వానలు తగ్గుతాయి. వ్యవసాయం, ఆర్థిక రంగాలపై ప్రభావం పడుతుంది. అయితే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందనున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ఎంటర్ అవుతాయి. ఆ తర్వాత జూలై 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వర్షాలు నమోదవుతాయి. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి వాయువ్య భారతం నుంచి రుతుపవనాలు తగ్గుతూ అక్టోబర్ 15వ తేదీ నాటికి పూర్తిగా కనుమరుగవుతాయి. అయితే ఈ ఏడాది పశ్చిమ రాజస్థాన్ నుంచి రుతుపవనాలు సెప్టెంబర్ 15వ తేదీ నుంచే తిరోగమనం చెందనున్నట్లు ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక రుతుపవనాల సీజన్లో ఇప్పటి వరకు దేశంలో 836.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 778.6 మిల్లీమీటర్లు కాగా 7% ఎక్కువగా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.